సో ఇప్పుడు మాదిగ బిడ్డ జర్నలిస్టు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో గత 22 సంవత్సరాలుగా జర్నలిజం వృత్తిలో ప్రజా సమస్యలపైన మాట్లాడుతున్నటువంటి వ్యక్తి, కొట్లాడుతున్నటువంటి వ్యక్తి. సో ఇప్పుడు ప్రధానమైన పాయింట్ ఏంటంటే ముక్కిరాల మధువంశీరావు ఎవరైనా అంటేనే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీ. ఎప్పుడు అపాయింట్ అయ్యింది అంటే 9 ఏప్రిల్ 2026 అంటే దాదాపు 4 నెలల క్రితం అపాయింట్ అయ్యిండు. ఒకసారి ఆయన పేరు కూడా మీకు చూపించాలి. ఈయన ముక్కిరాల ఇది 7th ఇది ఆర్డర్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆర్డర్. ఇది తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆర్డర్. ఇది దీనిలో ఒకసారి మీరు కరెక్ట్గా చూసినట్లయితే 7వ నెంబర్ ముక్కిరాల మధువంశీ జనరల్ సెక్రటరీ, భూపాలపల్లి జిల్లాకు సంబంధించినటువంటి డీసీసీ జనరల్ సెక్రటరీ. సో ఈయనే గత కొంతకాలంగా ఎవరైనా అంటే ఈయనే గండ్ర సత్యనారాయణరావు సంబంధించినటువంటి అనుచరుడు అని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఒక జర్నలిస్ట్ పైన వార్తలు కవర్ చేసినందుకు దాడి చేయడమే కాకుండా ఇక్కడ అనేక రకాలైనటువంటి ఆ మధువంశీరావు పైన అనేక రకాల భూకు సంబంధించినటువంటి భూ కబ్జాలకు సంబంధించినటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆయనకు అండగా ఇటు స్థానిక సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ మొదలు పెట్టుకుంటే మొత్తం ప్రభుత్వం నుంచి వ్యవస్థలన్నీ కూడా ఆయన కంట్రోల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. చిట్యాల జిల్లాలో ఆయన చెప్పిందే వేదం అనే విధంగా వ్యవస్థలన్నీ కూడా ఆయన కంట్రోల్లో పెట్టుకొని ఈరోజు భూ కబ్జాలకు పాల్పడుతున్న విషయం చూస్తాను. అయితే ఇక్కడ దాడి జరిగింది స్పష్టంగా ఈ బిడ్డ చెప్తున్నారు. పుల్ల రవి గారు చెప్తున్నారు, చాలా స్పష్టంగా చెప్తున్నారు, నా మీద మధువంశీ దాడి చేసి చెప్తున్నారు. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, A1గా మధువంశీ పేరు కూడా ఉన్నది అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా సిఏ గారితో మేము మాట్లాడినప్పుడు సిఏ గారు కూడా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ A1 పక్కన పెట్టి A2, A3, A4, A5 అనేటువంటి ఒక 4 వ్యక్తులను అరెస్ట్ చేసింది, కానీ A1ను అరెస్ట్ చేయలేదు. మరి A1 ఏమైనా అప్స్కాన్డా అని చెప్పి చూస్తే A1 ఇక్కడ ఇప్పటికే ప్రజల్లో తిరుగుతున్నా, ఆయన ఇంట్లోనే ఉన్నాడు, బయట తిరుగుతుందని చెప్పేసి తెలుస్తూ ఉంది. అంటే A1ని అరెస్ట్ చేయకుండా A2, A3, A4, A5 అని చెప్పేసి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారు, A1 ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? చాలా స్పష్టంగా ఈరోజు ఇంకా కొన్ని రోజులైతే పుల్ల రవి గారి పైన ఇంకా ఇబ్బందులు పెట్టే కార్యక్రమం జరుగుతుంది. ఆయన హాస్పిటల్ ఉన్నప్పుడే దాదాపు 5 లక్షల రూపాయలు ఇస్తాము, కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేపిస్తాము, మీకు ఏదైనా ఉద్యోగం కూడా ఇప్పిస్తామని చెప్పేసి చాలా స్పష్టమైన హామీలు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? మధువంశీ పాత్ర ఇందులో లేదు అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్తే మీకు అనేక రకాలైనటువంటి డబ్బులు ఇస్తాము అనే ప్రలోభాలకు గురి చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఈయన ఉన్నది పేదరికంలో, డబ్బులకు లొంగొచ్చు, కానీ తన వృత్తికి అన్యాయం చేయకుండా నీతిగా నిజాయితీగా ఈరోజు నాకు డబ్బులు వద్దు ఏమొద్దు, నాకు జరిగినటువంటి దాడి కానీ ఎక్కడైతే ఆ భూ కబ్జా చేసిరో ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు న్యాయం జరగాలని చెప్పేసి కూడా పుల్ల రవి గారు ఈ స్థితిలో కూడా పోరాడుతున్నారు. నిజంగా వీరిని అప్రిషియేట్ చేయాలి. ఈరోజు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గారు కానీ లేకపోతే ఇప్పుడు SC/ST అట్రాసిటీ కేసు డీల్ చేయాల్సింది సంపత్రావు గారు, DSP పొజిషన్లో వాళ్ళు దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి, సంపత్రావు గారు, అదేవిధంగా మధువంశీరావు. సో ఇక్కడ మాకున్నటువంటి అనుమానం ఏంటంటే ఒక సామాజిక వర్గ వ్యక్తులు అందరూ కూడా ఉన్నారు కాబట్టి ఈ కేసు ప్రభావితం చేసే అవకాశాలున్నాయి. అధికారంలో ఉన్నారు కాబట్టి పుల్ల రవి ఎవరైతే జర్నలిస్ట్ ఉన్నారో వారిని ఇబ్బంది పెట్టే కార్యక్రమం జరిగేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ హాస్పిటల్ ఉన్నప్పుడే వచ్చి ఆల్రెడీ ప్రలోభ గురి చేశారు. మరి ఇప్పుడు ఇంట్లో ఉన్నారు, ఒంటరిగా ఉన్నప్పుడు కానీ మరి ఇప్పుడైతే పర్లేదు, కొంత బాగానే ఉన్నాడు, హాస్పిటల్ నుంచి బలవంతంగా డిశ్చార్జ్ చేశారు. మరి భవిష్యత్తులో తనకు ప్రాణహాని జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఈయన చంపేసే కేసే ఉండదు కదా అని చెప్పే ప్రయత్నం కూడా జరగవచ్చు ఇద్దరు భార్యాభర్తల్ని. సో ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వెంటనే జిల్లా SP గారు దీనిలో ఇమీడియట్గా దీన్ని పక్షపాతంగా ఎవరైతే పక్షపాతం లేకుండా ఖచ్చితంగా ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం. ఇక్కడ DSP గారు సంపత్రావు గారు ఉన్నారు. సో వారిని అవసరమైతే ఈ కేసు నుంచి ఈ కేసు వరకు వారిని తప్పించాలని చెప్పి కూడా మాకు కోరుతున్నాం. ఎందుకంటే ఈ చిట్యాల మండలంలో ఎక్కడ ఎవరిని అడిగినా కానీ మేము హైదరాబాద్ నుంచి భూపాలపల్లికి వస్తున్నటువంటి తరుణంలో దాదాపు 4-5 గంటల పాటు మేము ఇక్కడ జర్నలిస్టులకు కానీ రకరకాల వ్యక్తులకు మేము ఫోన్ చేసినప్పుడు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఇదంతా కూడా ఒక సామాజిక వర్గ వ్యక్తులు చేస్తున్నటువంటి దాడి అనేది చాలా స్పష్టంగా జర్నలిస్టులు చెప్తున్నారు, ప్రజా సంఘాలు చెప్తున్నారు, వివిధ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కూడా ఇదే చెప్తున్నారు. సో మాకున్నటువంటి అనుమానాలు ఇవి. దయచేసి ఈ అనుమానాలు నివృత్తి చేసే విధంగా SP గారు వెంటనే ఇన్వాల్వ్ అయ్యి నిష్పక్షపాతంగా ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేసే విధంగా మీరే డీల్ చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం.
గండ్ర సత్యనారాయణ గారు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే గారు, దయచేసి మీరు మీ సామాజిక వర్గ వ్యక్తి అని చెప్పేసి మీరు వెనకేసుకు వస్తున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి దీనిపైన మీరు కూడా క్లారిటీ ఇచ్చి ఇమీడియట్గా మధు వంశీని అరెస్ట్ చేసే విధంగా మీరే చొరవ తీసుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. సంపత్రావు గారు కూడా మీరు కూడా ఈ కేసు SC/ST అట్రాసిటీ కేసు కాబట్టి DSP స్థాయిలో మీరే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు దీనిలో మరి మీరు ఉంటారా, ఉంటే కనుక నిష్పక్షపాతంగా చేయాలి, లేదంటే మాత్రం మీరు పక్క తప్పుకొని ఖచ్చితంగా ఈ కేసును SP గారికా లేకపోతే ఇంకెవరికా అప్పచెప్పాలని చెప్పేసి కూడా మేము స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఒక జర్నలిస్ట్ పైన జరిగినటువంటి దాడి, ఏదో సామాన్య వ్యక్తులపైన దాడి కాదు. ఎందుకంటే ప్రజా సమస్యల విషయంలో ఈరోజు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అనేక మంది జర్నలిస్టులు ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా ఈరోజు వార్తలు రాస్తూ ఉంటారు. ఈరోజు అలాంటి జర్నలిస్టులకే రక్షణ లేకపోతే మరి సామాన్యమైనటువంటి ప్రజలకు రక్షణ ఎలా ఉంటుంది అనేటువంటి ప్రశ్న ఈరోజు లేవనెత్తేటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి దీనిపైన ప్రభుత్వం స్పందించాలి, ముఖ్యంగా DGP గారు, SP గారు స్పందించాలి, అదేవిధంగా జర్నలిస్ట్ సంఘాలు కూడా దీనిపైన స్పందించాలని చెప్పేసి కూడా ఈరోజు మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము అందుకే ఈ ఇష్యూని రాష్ట్ర స్థాయి వరకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో హైదరాబాద్ నుంచి స్పెషల్గా మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. సో ఇది విషయం. దీని వెంటనే మధు వంశీని అరెస్ట్ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం.